స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. అందరం అలా ఫిట్గా ఉండాలి, మనం మోర్ హెల్తీగా ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటాం కదా. సో వెయిట్ మేనేజ్మెంట్కి మనం ఏం చేయొచ్చు? ఓన్లీ వార్మప్ త్రూ మనం రెగ్యులర్గా చేసే డయట్, స్లీప్ వీటితో పాటుగా మనం చిన్న వార్మప్లోనే యోగా త్రూ వార్మప్లో ఎలా మనము వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. స్లోగా రిలాక్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం స్లౌ చేయట్లేదు, స్పైన్ అనేది చాలా స్ట్రైట్గా పెట్టుకొని చేస్తామన్నమాట. అంటే హ్యాండ్స్ పొజిషన్లో కూడా ఇలా స్లౌచ్ అండ్ దెన్ ఇలా హిప్ దగ్గర కాకుండా పొట్ట, లోవర్ పార్ట్ ఆఫ్ ద పొట్ట నుంచి మనం బెండ్ అవుదాం. ఒక్కసారి అది గమనించుకుందాం. ఇలా చూస్తే ఇన్హేల్ చేసి చెస్ట్ ఓపెన్ చేసి స్లోగా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీని వాడుతూ, అంటే పైన అంటే ఓన్లీ చూడండి షోల్డర్స్ బెండ్ అయితే మీకు ఇలా ట్విస్ట్ వస్తుంది. వెరస్ లోవర్ పార్ట్ నుంచి వస్తే న్యాచురల్లీ కిందకి వెళ్ళగలుగుతారనమాట. అండ్ ఆటోమేటిక్గా మీకు ట్విస్ట్ అనేది లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో తెలియాలి. అది గమనించుకుంటే మనకు తెలుస్తుంది ఈజీగా మనం కరెక్ట్ చేస్తున్నామా లేకపోతే మనకేమైనా మోడిఫికేషన్ చేయాలా అనేది. అప్పర్ బాడీ వాడి బెండ్ అవ్వడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది మన పోస్చర్లో కూడా. ఎందుకంటే మనము స్క్రీన్లు చూస్తూ ఆర్ లైక్ జనరల్గా అలవాటైన లైఫ్ స్టైల్కి, కూర్చొనే లైఫ్ స్టైల్కి ఆటోమేటిక్గా ఫస్ట్ జస్ట్ షోల్డర్స్ బెండ్ అవుతాయి. అలా కాకుండా మనం కంప్లీట్లీ అంటే మన రిప్ కేజ్ రీజియన్, చెస్ట్ అండ్ దాని కింద భాగం వాడాలి. అప్పుడు డీప్ బ్రీత్, షాలో బ్రీతింగ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రీత్ మోడ్ అనేది డీప్ బ్రీత్ మోడ్లోకి మారిపోతుంది. అది మారిన తర్వాత దానితో బెండ్ అయితే ఏవైతే ఈ ఆర్గన్స్ ఉంటాయో అబ్డామినల్ ఆర్గన్స్, మన లివర్, స్ప్లీన్, స్టమక్, ఇంటెస్టైన్ వీటిలన్నిటికీ బ్లడ్ అనేది వెళ్ళాలన్నమాట. బ్లడ్ వెళ్తే అక్కడ మనకి టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. సో ఈ రీజనింగ్ గుర్తుపెట్టుకొని మనము చూద్దాము. ఇన్హేల్ చేసి స్లోగా, ఇప్పుడు మీరు చూస్తే ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి ఫస్ట్ స్ట్రెచ్ అయి ఉన్నాయి స్లోగా చూస్తే. అండ్ దెన్ స్లోగా ట్విస్ట్ చేసినప్పుడు అప్పర్ బాడీ కాకుండా లోవర్ బాడీ నుంచి ఎంత వీలైతే అంత మనం ఓపెన్ ట్విస్ట్ చేసుకుని, కుదిరితే సీలింగ్ వైపు చూస్తే ఆర్ స్కై వైపు మనకు చాలా మంచిది. అండ్ స్లోగా పైకి రావడం. మనం ముందు చెప్పుకున్నట్టు హై బీపీ వాళ్ళు దాంట్లో స్టే ఎక్కువ చేయకండి, బట్ ఖచ్చితంగా ఇలా కూడా ట్విస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అప్పర్ బాడీ కూడా ట్విస్ట్ చేయొచ్చు. వెళ్ళగలిగిన వాళ్ళు స్లోగా ఇది చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఆటోమేటిక్గా మీరు కింద వరకు కూడా రీచ్ అవ్వగలుగుతారు. ఎంత దానిలో వెళ్ళగలిగితే అంత మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. దానికి స్టార్టింగ్ స్టెప్ ఫస్ట్ స్టార్ట్ చేసుకోవడం. మనం చూసేదే ఇవాళ బిగినర్ ఫ్రెండ్లీ కాబట్టి ఇలా చేసుకుంటే మీకు చాలా మంచిది. పొట్ట చుట్టూ డెఫినెట్గా మీరు 15-20 డేస్లోనే డిఫరెన్స్ చూడగలుగుతారు. బట్ శ్వాసతో ఖచ్చితంగా మనం బైండ్ అయ్యి చేసుకోవాలన్నమాట. అలానే హ్యాండ్స్ పెట్టుకొని త్రికోణాసన సేమ్ సైడ్ కూడా ఇన్హేల్ చేసి గమనిస్తే స్లోగా ఇలా పైకి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. 4, 5. ఈచ్ టైం, ఈచ్ రౌండ్ అలా 5 times ఈచ్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ చేసుకుంటే మనకు చాలా చాలా మంచిదన్నమాట. అగైన్ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ని మనం కరిగించుకోవాలి. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా. ఇది ఏంటంటే ఉత్త ఫ్యాట్కి బర్నింగ్కి కాకుండా మనకి ఫ్లెక్సిబిలిటీలో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ చాలామంది అసలు యోగాకి మేము చేయలేము అనేది ఎందుకు అనుకుంటారంటే చాలా బెండ్ అయిపోవాలి, మాకు అంత బెండింగ్ రాదు, సో మేము చేయము అని చెప్పని యూజువల్గా ఆప్ట్ అవుట్ చేస్తారు. అందరికీ ట్రై చేయాలనే ఉంటుంది, కానీ మన దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు, సో మనం చేయలేము అనుకుని వదిలేస్తారు. అలా ఏం లేదండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళే చేసేది కాదు, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసేది ఇది. 0 లెవెల్ ఫ్లెక్సిబిలిటీ దగ్గర నుంచి కూడా మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో యాజ్ లాంగ్ ఎస్ అంటే మన చేతులు కాళ్ళు మూవ్ అవుతున్నాయి అంటే మనం 100% ఫ్లెక్సిబుల్. నెక్ మూవ్ అవుతుంది, మన మౌత్ మూవ్ అవుతుంది అంటే అది ఫ్లెక్సిబిలిటీ కిందనే. సో యోగా అంటే చాలా డీపర్ పోజెస్లోకి వెళ్ళిపోయి అండ్ ట్విస్టింగ్స్ ఉంటాయి. సో మనం చేయలేము, చేయాలని ఉంది కానీ అది మనకు కాదు అనుకునే వాళ్ళకి అనమాట ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇవాళ చూసేవి చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ కూడా ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అవుతుంది.
మనకి ఎలా వస్తుంది అసలు ఫ్లెక్సిబిలిటీ అంటే జాయింట్స్కి బ్లడ్ వెళ్ళడంతో. ఎప్పుడైతే మన జాయింట్స్ ఇలా టైట్గా మనం యూసేజ్ లేకపోతే ఏదైనా ఐరన్ కూడా రస్ట్ పట్టినట్టే మన జాయింట్స్, మన లెగ్స్ అవన్నీ మనం ఎక్కువ ఫ్లెక్సిబుల్గా మూవ్ చేయం కాబట్టి, ఆన్ అ డైలీ బేసిస్ ట్విస్ట్ చేయం కాబట్టి మనకేంటంటే అది కదలదు, ఆర్ మేము ఇంతే చేయగలుగుతాము, మాకు రావట్లేదు అని అనిపిస్తుంది. బట్ మనం ఎప్పుడైతే ఈ వార్మప్స్ వల్ల ఏం జరుగుతుందంటే జాయింట్స్కి బ్లడ్ అనేది ఫస్ట్ వెళ్ళడం మొదలు పెడుతుంది అనమాట. సో జాయింట్స్ దగ్గరికి బ్లడ్ వెళ్ళి అక్కడ టాక్సిన్స్ రిమూవ్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. అండ్ మనం దాంట్లో డీపర్ ఎక్కువసేపు ఉండగలుగుతాం అనమాట. శ్వాసతో చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చూసినట్టు 5 to 10 times అలా అదే పోజ్లో ఉండకుండా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈవెన్చువల్లీ మనము స్లోగా అదే పోజ్లో ఎక్కువసేపు ఉండగలుగుతాం అనమాట. ఆ ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి న్యాచురల్గా ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవైజ్ అవ్వడం ఖచ్చితంగా మనం చూస్తాము. సో మన ఫ్లెక్సిబిలిటీకి పెద్ద టిప్ ఏంటి అంటే ఫస్ట్ అసలు స్టార్ట్ చేస్తూ ఈచ్ జాయింట్ని మనం యాక్టివేట్ చేసుకోవడం ఈ వార్మప్స్తో. చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సేపు ఉండడం, అంటే ఇప్పుడు ఏదైతే చూస్తామో అవి స్లోగా ఇంకా బ్రెత్ని లెందెన్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మీరే వితిన్ 1 or 2 weeks ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే వెళ్ళగలుగుతాము అంటే మీరు రోజు ఒక 5 times ఇన్హేల్ ఎగ్జేల్తో పాటుగా ఇలా చేస్తే ఆటోమేటిక్గా 6th dayకి మీకే న్యాచురల్గా తెలియకుండా హ్యాండ్ బెండ్ అయ్యి స్లోగా ఇలా బెండ్ అయ్యి ఆటోమేటిక్గా హ్యాండ్ కిందకు కూడా వెళ్ళేలాగా ఆటోమేటిక్గా అవుతుంది. అదే ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే. అండ్ దెన్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అవ్వడానికి మంచి వే అవుట్ అవుతుంది అన్నమాట.